2022-23 ఆర్థిక సంవత్సరంలో విరాళాల రూపంలో 216 కోట్ల రూపాయలు వచ్చాయని ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదించాయి. వాటిని విశ్లేషించిన ఎన్నికల సంస్కరణల వేదిక అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఒక నివేదికను విడుదల చేసింది. 57 ప్రాంతీయ పార్టీల్లో 18 మాత్రమే గడువు లోపు కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదిక అందించాయని తెలిపింది. 17 పార్టీలు 2 నుంచి 164 రోజుల ఆలస్యంగా విరాళాల నివేదికలను సమర్పించాయని వెల్లడించింది. 28 ప్రాంతీయ పార్టీలకు 216 కోట్ల రూపాయల విరాళాలు అందాయని తెలిపింది. ప్రాంతీయ పార్టీలు అత్యధికంగా బీఆర్ఎస్కు 154 కోట్ల రూపాయల విరాళాల రూపంలో లభించాయని వివరించింది. వాటిలో 138.97 కోట్లు 40 కార్పొరేట్ సంస్థలు ఇచ్చాయని పేర్కొంది. వైసీపీ 16, టీడీపీ 11.92 కోట్లతో 2-3 స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. మొత్తం విరాళాల్లో 90.56% బీఆర్ఎస్, వైసీపీ, డీఎంకే, సిపిఐ పార్టీలకి లభించాయని వెల్లడించింది.